జ్ఞానేశ్వరికి సంబంధించిన స్టోరీ ఇది కూడా కొత్త డ్రామా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అయితే మ్యాటర్ ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బాధల వాళ్ళు ఉంటే ఇగో ఈయన కనిపిస్తున్నాడా అందగాడు నిన్ననో మొన్ననో అడిగి పోయిందంట. పోయి మనోడు ఏం చెప్తున్నాడు ఒకసారి వినండి. ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం కొంతమంది మంత్రకాలు జ్ఞానేశ్వరి విషయంలో ఇన్వాల్వ్ అయ్యి నేను ఇగో ఇట్లా చేస్తా అట్లా చేస్తా వాళ్ళు చేతబడి చేసిండు. ఒక 3-4 ఉన్నారు దొంగ మంత్రకాలు. వీళ్ళతో ఏం కాదు, ఊడిపోయిన ఇంటిగా కూడా మళ్ళీ లేవది. ఈ క్యాండిడేట్ ఈయన పోయిందంటే నిన్న పోయి నేను అమ్మాయిని తీసుకొస్తా, అమ్మాయి చెట్టు మీదకి వస్తుంది, అమ్మాయి భూములు ఉంది భూములకి బయటికి తీసుకొస్తా. ఏం మాట్లాడి బాధపడి తల్లిదండ్రులు మాట్లాడి మాట్లాడి నీకు పిల్లలు ఉన్నారా? ఇదే మాట తీసుకోపో. ఈ జ్ఞానేశ్వర్ అనే అమ్మాయిని అడ్డం పెట్టుకుని ఫేమస్ అవ్వడానికి ఎంత మంది ట్రై చేస్తా ఉన్నారంటే ఒకడేమో యూజ్లెస్ ఫెలో గాడు 320 కిలోమీటర్ అంటాడు, ఒకడేమో ఇట్లా పట్టుకొని వస్తాడు, ఒకడేమో ఏవో తెస్తాడు, వాడేమో 6 రోజులలో రేపు సాయంత్రం 6 గంటల వరకు అని ఒకడా చెప్తాడు. వీళ్ళే దేవుళ్ళు అయిపోయారు. వీళ్ళ ఇంట్లోనే గిన్నెలు కొట్లాడతాయి ఈ కొడుకులకి, తిననీకి గతి ఉండదు. వీళ్ళు మళ్ళా నీతి వ్యాఖ్యలు చెప్తారు. ఒకడేమో యూజ్లెస్ ఫెలో ఏమేస్తాడు, అమ్మాయి బాయిలో దొరికింది సముద్రంలో దొరికింది అని ఒకటి తమ్లైన్ పెడతాడు, ఒకడేమో కొండ శిల్వ మింగింది అని పెడతాడు. ఇంతకన్నా నీచమైన బతుకులు ఇంకోటి ఉంటాయా? పెద్ద పెద్ద ఛానల్స్ మళ్ళా సిగ్గుండాలి కొంచెం అన్న. బాయిలో పాప దొరికింది, పాప శవమై బాయిల నుంచి తేలింది, గివేం తమ్లేను రా బాబు. అలా ఫ్యామిలీ ఎట్లుంటది చెప్పండి? మినిమం సెన్స్ ఉండాలి యూజ్లెస్ ఫెలోస్. హాయ్ హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. జ్ఞానేశ్వరికి సంబంధించిన స్టోరీ ఇది కూడా కొత్త డ్రామా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అయితే మ్యాటర్ ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బాధల వాళ్ళు ఉంటే ఇగో ఈయన కనిపిస్తున్నాడా అందగాడు కింద తెల్లగా పైన నల్లగా. ఈయన నిన్ననో మొన్ననో అడిగి పోయిందంట. పోయి మనోడు ఏం చెప్తున్నాడు ఒకసారి వినండి. అయితే మ్యాటర్ ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం కొంతమంది మంత్రకాలు జ్ఞానేశ్వరి విషయంలో ఇన్వాల్వ్ అయ్యి నేను ఇగో ఇట్లా చేస్తా అట్లా చేస్తా వాళ్ళు చేతబడి చేసిండు ఇడి చేసిండు. ఒక 3-4 ఉన్నారు దొంగ మంత్రకాలు. వీళ్ళతో ఏం కాదు, ఊడిపోయిన ఇంటిగా కూడా మళ్ళీ లేవది ఈ బొచ్చిగాలతో. ఈ క్యాండిడేట్ ఈయన పోయిందంటే నిన్న పోయేసి నేను అమ్మాయిని తీసుకొస్తా, అమ్మాయి చెట్టు మీదకి వస్తుంది, అమ్మాయి భూములు ఉంది భూములకి బయటికి తీసుకొస్తా, అది ఇది అని డ్రామా అల్లేసి ఇక నిన్న వాళ్ళ ఇంటి పైన ఒక చిన్న రూమ్ ఉంటుంది ఆడ. ఆ రూమ్ కానే పడుకున్నాడంట. పడుకున్న తర్వాత ఏమైంది ఒకసారి చూడండి, ఈ విజువల్స్ కూడా వినండి. ఏం మాట్లాడి బాధపడి తల్లిదండ్రులు మాట్లాడి మాట్లాడి నీకు పిల్లలు ఉన్నారా? నీకు పిల్లలు ఉన్నారా? ఇదే మాట తీసుకోపో. ఈ జ్ఞానేశ్వర్ అనే అమ్మాయిని అడ్డం పెట్టుకుని ఫేమస్ అవ్వడానికి ఎంత మంది ట్రై చేస్తూ ఉన్నారంటే ఇంత దారుణంగా ఉన్నారు. ఆ వ్యక్తి చూడు, నా మాట నెగ్గుతుందా నీ మాట నెగ్గుతుందా, నీకు డబ్బులు ఇస్తా వెళ్ళిపో నువ్వు అంటే నేనే నీకు డబ్బులు ఇస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయి చనిపోయింది భూములకి బయటికి రావాలి అది ఇదని చెప్తా ఉన్నాడంట. అయితే ఇక మొత్తం మీద వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పోయి వాళ్ళకి అనుమానం వచ్చే విధంగా నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా, మొత్తం మీ అమ్మాయిని అట్లా చేస్తా. ఒకడేమో యూజ్లెస్ ఫెలో గాడు 320 కిలోమీటర్ అంటాడు, ఒకడేమో అదేస్తాడు. ఈ అమ్మాయి ఏం మనుషులు రా మీరు, వీడు వీడియో తీసి పెట్టుకొని అన్నానులా అని చెప్తా ఉన్నాడు ఈ వ్యక్తి. రికార్డ్ చేసి పెట్టా అంటున్నాడు, ఆ మాట రికార్డ్ చేసి పెట్టా అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంది అసలు? అంటే వీళ్ళని ఏదైనా నమ్మించి గుంజుకోవడం అంటే డబ్బులు గుంజడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారా, లేదంటే ఈడ మీడియా వాళ్ళు ఈయనే ఉంటున్నారు కాబట్టి ఆ విధంగా ఏమైనా ప్లాన్ చేస్తూ ఉన్నారా అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అమ్మాయి జ్ఞానేశ్వర్ అమ్మాయి దొరకక పోలీసు వాళ్ళు నానా తంటలు పడి అన్నీ వేస్తూ ఉంటే ఒకడేమో ఇక కొన్ని మాట్లాడేది చాలామంది తెలుసు, ఒకడేమో యూజ్లెస్ ఫెలో ఏమేస్తాడు, అమ్మాయి బాయిలో దొరికింది సముద్రంలో దొరికింది అని ఒకటి తమ్లైన్ పెడతాడు,
ఒకడేమో కొండశిల్వ మిగిలిందని పెడతాడు, మింగిందని పెడతాడు. ఇంతకన్నా నీచమైన బతుకులు ఇంకోటి ఉంటాయా? ఇంతకన్నా నేను ఒక మాట ఇంట్లో చెప్తున్నా, కొంతమంది గురించి మాట్లాడుతున్నా. మీడియా అని అందరికీ తెలుసు, కానీ ఇంత నీచంగా ఉంటుందని అనుకోలే నేను. అందరు అన్నట్ల కొంతమంది ఈ చిల్లర తమ్లేన్లు పెట్టి కొండచిల్వ మింగింది అని ఒకడు, మళ్ళా ఇంకేంది ఆ బాయిలో పెద్ద పెద్ద ఛానల్స్, మళ్ళా సిగ్గుండాలి కొంచెం అన్న. బాయిలో పాప దొరికింది, పాప శవమై బాయిల నుంచి తేలింది. గివేం తమ్లేన్లు రా బాబు. అలా ఫ్యామిలీ ఎట్లుంటుంది చెప్పండి? మినిమం సెన్స్ ఉండాలి. యూజ్లెస్ ఫెలోస్. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, మన ఇంట్లో ఆడపిల్లలకు అట్లా. నేను మీడియా పర్సన్గానే మాట్లాడుతా ఉన్నా. ఎవడెవడికి మండుతుందో తమ్లేన్లు అట్లా పెట్టకండి. ఈ జనాలు కూడా ఎట్లా ఉన్నదంటే, ఎంత అమ్మాయి దొరికేసింది అనగానే, అంటే ఆ జనాలను అన్నికి లేదు, ఆ అమ్మాయి బాయిలో శవమై తేలింది జ్ఞానేశ్వరి అని తమ్లేన్ పెట్టగానే అయ్యో పాపం ఏమైంది అని. అంటే దొరుకుతలేదు కదా, ఒక ఆతృతతో ఉన్నారు జనాలందరూ. ఆ ఉద్దేశంతో జనాలు చూస్తూ ఉన్నారు వీడియోలు. ఆ విషయాన్ని పట్టుకొని జనాల, ఎందుకంటే వాళ్ళకు ఇన్సిడెంట్, ఒక పాప విషయం చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది కాబట్టి దాన్ని క్యాచ్ చేసుకొని ఏది పడితే అది, మన ఇంట్లో ఆడపిల్లలు లేరు, మన ఇంట్లో మన సంసారాలు కావు, మంది సంసారాలు కావు, మనవి మాత్రమే సంసారం అనే విధంగా పెడతా ఉన్నారు. ఎవరికైనా నమ్మకం ఉంటుందా? రేపు పొద్దున జెన్యున్గా చెప్పినా నమ్మరు మనల్ని. కొంచెమన్నా బుద్ధి జ్ఞానం తెచ్చుకోండి. ఇప్పుడు పోస్టర్ అనేది కొంచెం ఓకే పెట్టొచ్చు, కానీ మరీ ఇంత పచ్చిగా పెట్టుకోవద్దు. జనాలు ఎగబడి కావు, మొత్తం 4K వాచింగ్. లోపలికి పోయి చూస్తే డొల్లా ఏం లేదు. ఏముంది లోపలికి పోయి? నేను లోపలికి పోయి చూసిన. యాక్చువల్లీ ఇన్ని రోజులు అవుతుంది, 13 రోజులు అవుతుంది, 14 రోజులు అవుతుంది. పోలీసు వాళ్ళు గాలిస్తూ ఉంటే పాప హాజుకి దొరకట్లేదు. మరి తమ్లేన్లు ఎందుకు? పాప బాయిలో పడ్డది, ఆ పాప మృతదేహం మిగిలింది, బయటకు వచ్చింది, లేదంటే మొత్తం తేలుతుంది, ఆ మృతదేహాన్ని తీసుకొచ్చి బయటకు వచ్చిర్రు. ఇగో అందులో ఈడొకడు, ఈ డిబ్రిగాడు. ఎటువా డిబ్రిగాడు? ఇగో ఈ డిబ్రి. నా ప్రచారం తప్పుడు ప్రచారం వేసుకో, వచ్చిందే ఫేమస్ కోసం. నేను ఏమంటా ఉన్నా, ఒకడేమో ఇట్లా పట్టుకొని వస్తాడు, ఒకడేమో ఏవో తెస్తాడు, వాడేమో 6 రోజులలో రేపు సాయంత్రం 6 గంటల వరకు అని ఒకడా చెప్తాడు. వీళ్ళే దేవుళ్ళు అయిపోయారు. ఒకడేమో భూమిలో ఉంది అమ్మాయి, నేను బయటికి తెస్తా అంటాడు. వీళ్ళు ఇంట్లోనే గిన్నెలు కొట్లాడతాయి ఈ కొడుకులకి, తిననీకి గతి ఉండదు. వీళ్ళు మళ్ళీ నీతి వ్యాఖ్యలు చెప్తారు, మీడియా ఏడుంది అడిగి రావాలని. ఇప్పుడు అట్లా నేనేం మీడియా సుధపూసాన్ని నేనేమనలే, కానీ అందులో కొంతమంది చిల్లర తమ్లేన్లు పెట్టి మీడియాకున్న రెస్పెక్ట్ కూడా కొడుతున్నారు. అది కరెక్ట్ కాదంటున్నా. 90% నాకు వచ్చే కాల్స్లలో ఏందన్నా మరి ఇట్లా తయారయ్యారు, మీడియా అంటే గిట్లుంటుందా మాకు తెలియదన్నా. మళ్ళీ ఇంకోటి ఏదో యూట్యూబ్ ఛానళ్ళు, ఏదో చిన్న చిన్నోళ్ళు అంటే అది వేరు విషయం. మళ్ళీ పేరు కాల్చిన ఛానల్సే, మళ్ళీ శాటిలైట్ అని పేరు పెట్టుకున్న వాళ్ళే. ఏం మనుషులో అర్థం కాదు అసలు, ఏందో ఏం తమ్లేన్లో. ఇక వీళ్ళు చేసినాక వీడియో చేసుడు తప్ప, ఇక వీడియో బెటర్. ఇంకా వానికంటే డైరెక్ట్గా పోయి ఆడ మీరు వీడియో తీసి పెట్టండి నా గురించి అంటుండు. లెక్క ప్రకారం నాకు తెలిసి మనోని అరెస్ట్ చేసిరని చెప్తా ఉన్నారు. మరి నిజమా కాదా తెలియదు. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనోడు ఆడ పోయి అలా బిల్డింగ్ మీద వండుకొని రాత్రి 1 గంటకు ఏదో అడావిడి చేసిండు వాళ్ళని. మీ అమ్మాయి ఇట్లా అట్లా అది ఇది అని వాళ్ళని కొంచెం నిద్రపోనియలేదు, ఆడ చికాకు చేసిందని చెప్తా ఉన్నారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇస్తే మనల్ని అరెస్ట్ చేసిర్రు అనే విషయాలు తెలుస్తూ ఉన్నాయి. మరి నిజమా కాదా తెలియదు, ఒకసారి చూడండి. మనల్ని అరెస్ట్ చేసిరని చెప్తా ఉన్నాం. నీ అమ్మ బుద్ధి లేకుండా మాట్లాడుతుండు మళ్ళా. అయితే ఇక మొత్తం మీద ఇప్పటికైతే జ్ఞానేశ్వరి దొరకలేదు. నేను ఒక విషయం చెప్తున్నా, అమ్మాయి దొరికేసింది, ఆ అమ్మాయి బావిలో శవమై తేలింది అనే పెట్టే వాళ్ళకి కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలని చెప్తున్నా. కొంచెం చూడండి, మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మరీ అంత పచ్చిగా పెట్టేసి జనాలను మోసం చేసి ఆ శవాల మీద పేలలేరే డబ్బులతో మరీ అంత అవసరం లేదు. ఇంటిమేషన్ ఇవ్వండి, ఏం జరిగిందనేది చెప్పండి. కొంతవరకు తమ్లేన్ మీద ఏదో మసాలా వేయండి, కానీ మరీ ఇంత పచ్చిగా అయితే వేయకండి. ఇన్స్టాగ్రామ్లా తిడుతున్నారు మీడియాని అందరూ, ఏం మనుషులరా మీరు అని తిడతా ఉన్నారు. మనమే నలుగురికి చెప్పేవాళ్ళము ఇది కరెక్ట్ కాదు, ఇది కొంతమంది హట్టింగ్ అనిపిస్తున్నా ఏం కాదు, మీ ఇష్టం, అది వాస్తవాలే చెప్తా ఉన్నాం. మొత్తం మీద ఈయనైతే రాత్రి అంతా ఆడ మొత్తం అల్లర్లు సృష్టించిందని చెప్తా ఉన్నారు ఈ మంత్రకాడు. మరి ఈ మంత్రకాని కథ ఏందో అర్థమైతలేదు. ఒకసారి మనం కూడా మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేద్దాం అక్కడికి, తునికి. మరి ఏంటి విశేషాలు, ఏం జరుగుతూ ఉన్నది. ఇప్పటివరకు అయితే 13-14 రోజులు అవుతుంది. అమ్మాయి మిస్టరీ ఇప్పటి వరకు వీడలేదు. ఐ థింక్ 12 రోజులు అనుకుంటే, ఈరోజు 12-13.
మిస్టరీ వీడలేదు, కానీ రకరకాలుగా దీన్ని రకరకాలుగా చేస్తూ ఉన్నారు. ఒకసారి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ వ్యక్తి మాత్రం ఇక్కడికి ఈ మంత్రాలను వీళ్ళకి ఏ ఉండదు. నేను పెద్ద పీకుడు కానీ నేను మంత్రాలు చేస్తా, నేను తంత్రాలు చేస్తా. ఏం మంత్రాలు చేస్తారు? ఒకడేమో అది అంటాడు, ఒకడేమో ఇది అంటాడు. అంత డొల్ల కథ. ఇది మొత్తం మీద జ్ఞానేశ్వర్ స్టోరీ. అమ్మాయి అయితే దొరకలేదు, ఇది ఫ్యాక్టు. మీరు వేరే వేరే ఫేక్ తమ్లైన్లు చూసి పిచ్చోళ్ళు అవుతున్నారు, మాకు మెసేజ్లు పెడుతున్నారు. మేమేం చేస్తాం చెప్పండి? మేము అట్లాంటివి ఏమైనా పెడితే మమ్మల్ని ఈ విషయంలో కాదు, ఏ సబ్జెక్ట్లో నన్ను అట్లా మరీ లేని ఉన్నది ఎవరన్నా చెప్పింది ఏదైనా ఉంటే పెడతాం తప్ప లేని అయితే పెట్టము. మరీ ఇంత నీచానికి పాల్పడాల్సిన అవసరం మాకు లేదు. ఓకేనా? ఇది ఇక ఈయన కథ అయితే ఇది. ఈయనను పోలీసులు అరెస్ట్ చేసిరని అంటా ఉన్నారు. మరి ఎంతవరకు నిజాలు ఎంతవరకు అవాస్తవాలనే క్లారిటీగా అరెస్ట్ చేసిరన్న విషయం మన దగ్గర కూడా లేదు. కానీ మొత్తం మీదగో ఇలా దొంగ బాబాలు వస్తూ ఉన్నారు అక్కడికని చెప్తా ఉన్నారు. ఇది మొత్తం మీద ముచ్చట. ఇది మీకు షేర్ చేసుకుందామని చేసిన వీడియో. రైట్, థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి E96 TV. మళ్ళీ జ్ఞానేశ్వరి గురించి ప్రతి ఒక్క ఇంటిమేషన్ మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తా ఉన్నాను. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.